అయితే పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఇప్పటివరకు యువకులు, విద్యార్థులు, ఐటీ, సినీ ఇండస్ట్రీ వారి పేర్లు మాత్రమే వినపడుతుండగా తాజాగా యువతులు, మహిళలు సైతం డ్రగ్స్ వాడకం, రవాణాలో నిందితులుగా తేలటం ఆందోళన కలిగిస్తోంది. 2 నెలల్లోనే 10ల సంఖ్యలో యువతులు మత్తు పదార్థాలు సప్లై చేస్తూ పోలీసులకు చిక్కటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రగ్స్ ముఠాల మత్తుకు చిత్తవుతున్న యువతులపై సాక్షి స్పెషల్ ఫోకస్. డ్రగ్స్ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి చివరకు బానిసను చేస్తుంది. పోలీసులకు చిక్కనంత వరకే సరదాగా ఉంటుంది, ఆ తర్వాత జీవితం సర్వనాశనం అవుతుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్లో యువతలు అరెస్ట్ అవుతున్న కేసులు పెరుగుతూ ఉన్నాయి. కన్జ్యూమర్స్ కాస్త కస్టమర్స్గా మారుతున్న వైనంపై సాక్షి స్పెషల్ ఫోకస్. భాగ్యనగరంలో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరుగుతోంది. యువతులు సైతం మత్తు మందుకు బానిసలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీ ఎక్కువగా ఉన్న సైబరాబాద్లో డ్రగ్స్ కల్చర్ మరింత విస్తరిస్తోంది. క్లబ్బులు, పబ్బులు, నైట్ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్ చేసుకుని మత్తు మాఫియా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి ద్వారానే డ్రగ్స్ క్రయ విక్రయాలు జరిపేందుకు మాఫియా ప్లాన్ చేసింది. డ్రగ్స్ మాఫియా చేతుల్లో చిక్కిన యువతులు ప్రస్తుతం పోలీసులకు పట్టుబడి కటకటాల పాలవుతున్నారు. గడిచిన 2 నెలల్లో 10ల సంఖ్యలో యువతులు నార్కోటిక్ పోలీసులకు పట్టుబడ్డారు. కొన్ని నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో సైబరాబాద్ పరిధిలోని మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ప్రభాకర్తో పాటు పట్టుబడిన అనురాధ ద్వారా అనేక మంది పేర్లను పోలీసులు సేకరించారు. ఇదే కేసులో పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న యువతి లావణ్యను కొద్ది రోజుల క్రితమే నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య వద్ద నుండి హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. లావణ్యతో పాటు మరో యువతి ఇందిరను సైతం పోలీసులు అరెస్టు చేశారు. లావణ్య, ఇందిరకు ఉనీత్ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్ అలవాటు చేసినట్లు గుర్తించారు. వీళ్ళ ద్వారా ఉనీత్ రెడ్డి గోవా, బెంగళూరు నుండి డ్రగ్స్ తెప్పించేవాడు. తాజాగా గచ్చిబౌలి పోలీసులు మరో 2 యువతులను అరెస్టు చేశారు. మన నార్సింగ్ పిఎస్ పరిధిలో ఒక మహిళ అంటే డ్రగ్తోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని మన నార్సింగ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ మురళి గారు ఆధ్వర్యంలో ఒక రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ మహిళ వద్ద నుంచి ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరుచుకున్నాం. దీన్ని తీసుకొచ్చి మనం దాని వర్త్ దాదాపు ఒక 48,000 to 50,000 వరకు ఉంది. దానిపై మనం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితం డ్రగ్ పెడ్లర్ల టార్చర్ భరించలేక ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. డ్రగ్ సప్లయర్ వేధింపులు తట్టుకోలేక బాచుపల్లి మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. సదరు యువతికి డ్రగ్స్ ను సులేమాన్ అనే వ్యక్తి అలవాటు చేశాడు. గచ్చిబౌలిలోని ఆర్టిస్ట్రీ పబ్, ఎయిర్ లైవ్ పబ్, క్లబ్ రాక్ పబ్బులకు వెళ్లే యువతులను టార్గెట్ చేస్తూ ఉండేవాడు సులేమాన్. డ్రగ్ అవసరం ఉన్న యువతులను గుర్తించి వారికి ముంబై నుండి తెప్పించిన కొకైన్ సప్లై చేసేవాడు. అలా బాచుపల్లిలో నివాసం ఉండే ఒక వివాహితకు విపరీతమైన డ్రగ్స్ అలవాటు చేశారు. మొదట్లో ఆమెకు ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చేవాడు. ఆ తర్వాత డ్రగ్ సప్లయర్స్ తో ఆమెకు పరిచయాలు పెంచాడు. డ్రగ్ పెడ్లర్ల టార్చర్ తట్టుకోలేక చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు డ్రగ్స్ వాడే 20 మంది తెలుసంటూ వారందరి వివరాలు పోలీసులకు ఇచ్చింది. ఈ కేసులో 9 మందికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు. వీరందరికీ టెస్టులు నిర్వహించగా కొకైన్ తో పాటు గాంజా సేవించినట్లు తేలింది. మరోవైపు కొకైన్, MDMA డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన 2 యువతులను షేర్లింగంపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. మిథున, కొనగాల ప్రియను విచారించగా బెంగళూరు, గోవా లింకులు బయటపడ్డాయి. 2 గ్రాముల కొకైన్ కోసం మిథున డ్రగ్ సప్లయర్లను సంప్రదించింది. డ్రగ్ కొనుగోలు చేసేందుకు తన కార్లో వెయిట్ చేస్తున్న క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. జనవరిలో సంతోష్ నగర్ లో MDMA డ్రగ్ ను మాఫియాతో కలిసి ఆయేషా ఫిర్దోస్ అనే యువతి సప్లై చేస్తున్నట్లు గుర్తించిన సంతోష్ నగర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆయేషా వద్ద నుంచి MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. గత డిసెంబర్లో కొంతమంది కస్టమర్లకు డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్యాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నిజామాబాద్ లో ఆల్ఫాజోలం అమ్ముతున్న సావిత్రి అనే మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బోయిన్పల్లిలో పలువురు యువకులకు గంజాయి అమ్ముతున్న మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాన్సిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా యువతులను అడ్డం పెట్టుకుని డ్రగ్స్ మాఫియా వ్యాపారం చేస్తూ వారి భవిష్యత్తును కటకటాల్లోకి నెడుతున్నారు. ముఖ్యంగా పార్టీలకు వెళ్లే యువతులను ఎవరు కూడా డ్రగ్ మాఫియా ట్రాప్ లో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. స్త్రీ యువతను టార్గెట్ చేస్తున్నాయి డ్రగ్స్ ముఠాలు. వారి ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు పోలీస్ అధికారులు. ఉడేష్ ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.